దానియేలు 4వ అధ్యాయం 1వ వచనం యొక్క సందర్భం. సర్వభూమియందు నివసించు సమస్త జనములవారలారా, రాష్ట్రములవారలారా, ఆయా భాషలు మాటలాడువారలారా, మీకు బహుశాంతి కలుగునుగాక. బైబిల్ చరిత్రలో చాలా ప్రత్యేకమైనది సందర్భం. ఇది యూదులు బబులోనులో చెరలో ఉన్న సమయంలో అహంకారంతో ఉన్న నెబుకద్నెజరు అనే శక్తివంతమైన రాజు రాసిన లేఖ. అతడు దేవుని శక్తిని అనుభవించి తన మనస్సు స్థిమితం కోల్పోయి అరణ్యంలో పశువులా జీవించి తిరిగి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ మాటలు రాశాడు. ముఖ్య విషయం, రాజు తన అనుభవం ద్వారా దేవుడే అత్యున్నతుడు అని తెలుసుకున్నాడు. ఈ వచనం ఒక మలుపును సూచిస్తుంది. అన్యమత రాజు లోకమంతటికీ నిజమైన దేవుని మహిమను చాటి చెబుతున్నాడు. మన జీవితానికి వర్తింపు. దానియేలు 4:1 మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఒక్కటే. మన జీవితంలో దేవునికి ఉన్నత స్థానం ఇవ్వాలి. 1. అహంకారాన్ని విడిచిపెట్టాలి. నెబుకద్నెజరు తన బలంతో, అధికారంతో అహంకరించాడు. మన జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా మనం సాధించినదంతా దేవుని దయవల్లనే అని గుర్తించాలి. అహంకారం పతనాన్ని తెస్తుంది. సామెతలు సాయంత్రం 4:18. 2. దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. ప్రతి అధికారం, శక్తి దేవుని చేతిలో ఉంది. మన జీవితంలో కష్టాలు వచ్చినా, విజయాలు వచ్చినా ఆయన సంకల్పమే నెరవేరుతుందని తెలుసుకోవాలి. దీనివల్ల మనకు శాంతి లభిస్తుంది, రాజు కోరినట్లుగా. 3. మార్పుకు సిద్ధంగా ఉండాలి. నెబుకద్నెజరుకు మనసు మారడానికి గొప్ప శిక్ష అవసరమైంది. మనకు అంత అవసరం లేకుండానే దేవుని మాటను విని మన లోపాలను సరిదిద్దుకొని ఆయన మహిమను ప్రకటించే జీవితం జీవించాలి. ముగింపు. ఈ వచనం మనకు నేర్పేది, దేవుడే రాజు. మన జీవితంలో ఆయనకు లొంగి ఆయన మహిమను ఇతరులకు చెప్పడం ద్వారానే మనం నిజమైన శాంతిని, సంతోషాన్ని పొందగలం.